అది సెప్టెంబర్ 21, 2024 మహాలక్ష్మి వాళ్ళ ఇంటి వాళ్ళు ఒక స్టేర్ కీ వాడి ఆమె తాలూకా ఇంటిలోకి అయితే ప్రవేశించడం జరిగింది. మహాలక్ష్మి రూమ్ తాలూకా తాళం బయట నుంచి అయితే వేసలేదు, అలాగని రూమ్ లాక్ కూడా రావట్లేదు. ఆ రూమ్ నుంచి భరించలేనంత ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇది బెంగళూరులో ఉన్నటువంటి ఒక 1 BHK అపార్ట్మెంట్. అక్కడ మహాలక్ష్మి గత కొద్ది కాలంగా అక్కడ నివాసం ఉంటుంది. సో మహాలక్ష్మి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ గత కొంతకాలంగా. ఈ ఇంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందేమో, చేస్తుందిలే అని చెప్పేసి అనుకున్నారు. ఎంతకీ రాకపోయేసరికి ఆ ఇంటి నుంచి బ్యాడ్ స్మెల్, ఆ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండలేని పరిస్థితి. వెంటనే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇంటి ఓనర్ అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ రెంటెడ్ అగ్రిమెంట్ పట్టుకొని వెంటనే ఇంటి వాళ్ళు వచ్చి ఆ రూమ్ని స్పేర్ కీ వాళ్ళ దగ్గర ఉంటే లాక్ తీసి లోనకు ప్రవేశించడం జరిగింది. మొదటగా మహాలక్ష్మి వాళ్ళ అమ్మ మీనా గారు లోనకు వెళ్ళారు. వెంటనే వెనకాతల మహాలక్ష్మి వారి పెద్దక్క వెంటనే వీడియో రికార్డ్ చేస్తూ వెనకాతల వెళ్ళటం జరిగిందని వాళ్ళిద్దరూ కూడా రూమ్లో ప్రతి అంగుళం కూడా గమనించసాగారు. యాక్చువల్గా మహాలక్ష్మి వాళ్ళ పెద్దక్క లక్ష్మి గారు అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం అన్నీ కూడా వెతికారు. అక్కడ ఈ స్మెల్కి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఎటువంటి ఏవి కూడా లేవన్నమాట. చివరికి వాళ్ళకు అనుమానం రాసాగింది, ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని. వెంటనే వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే చూడసాగారు. ఆ బెడ్రూమ్లో మంచం అది లేదు, ఒక బ్లాంకెట్, ఒక చాప దిండు మాత్రమే ఉన్నాయి. పక్కన ఒక పెద్ద నల్ల సూట్ కేసు ఉంది. కానీ మహాలక్ష్మి వాళ్ళ మదర్ మీనా ఎవరైతే ఉన్నారో ఆవిడ తాలూకా కళ్ళు మొత్తం కూడా అక్కడ ఈగలు ముసురుతున్నటువంటి ఫ్రిడ్జ్ మీద అయితే పడడం జరిగింది. తర్వాత అంతకీ వీళ్ళ డౌట్ తీరకపోయేసరికి వెళ్ళి బాత్రూమ్ నుంచి కానీ స్మెల్ వస్తుందా అని చెప్పేసి చెక్ చేశారు. కానీ వాళ్ళ మదర్ కళ్ళు మొత్తం ఆ ఈగలు ముసురుతున్నటువంటి ఫ్రిడ్జ్ మీదే ఉంది. వెంటనే వాళ్ళ మదర్ కొంత ధైర్యం చేసుకొని ఆ ఫ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేశారు. వెంటనే ఫ్రిడ్జ్లో నుండి కొన్ని ప్యాకెట్స్ అయితే కిందకి రాలే. వాటిలో ఉన్నది మాంసపు ముద్దలు. వెంటనే వాళ్ళ పెద్ద అక్క అయినటువంటి లక్ష్మి వాళ్ళ మదర్ మీనా కూడా ఫ్రిడ్జ్ని కంప్లీట్గా పరిశీలించసాగారు. అయితే ఫ్రిడ్జ్లో ఎవరైతే ఈ మహాలక్ష్మి ఉన్నారో ఆవిడ తాలూకా శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. పై షెల్ఫ్లో వచ్చేసి ఆమె కాళ్ళు, కింద షెల్ఫ్లో ఆమె తలకాయ కూడా పీసెస్గా కట్ చేసి ఆ ఫ్రిడ్జ్లో అయితే వాళ్ళకు దొరికాయి. వాళ్ళు ఆ దారుణాన్ని చూడలేక బయటికైతే రావడం జరిగింది. చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ ఆ ఇంటి చుట్టూ గుమిగూడారు. పోలీసులకి అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. కానీ వాళ్ళు కూడా ఆ ఇంటిలో కాళ్ళు పెట్టలేనటువంటి పరిస్థితి వాళ్ళు అక్కడ గమనించారు. ఈ పోలీసులు వెంటనే డబల్ మాస్క్స్ వేసుకొని లోనకైతే ప్రవేశించారు. వెంటనే ఈ ఉన్నటువంటి ఈ కంప్లీట్ పరిస్థితిని చూడి వాళ్ళు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫోరెన్సిక్ వాళ్ళని అయితే పిలపడం జరిగింది. చుట్టూ ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు, ఈ న్యూస్ కవరేజ్ చేసే ప్రతి మీడియా స్ట్రీమ్ కూడా వెంటనే అక్కడికి వచ్చారు. ఈ న్యూస్ని అయితే కవర్ చేయడం జరిగిందండి. ఫోరెన్సిక్ వాళ్ళు ఎవరైనా ఫోర్స్ఫుల్లీ లోనకు వచ్చి ఏదైనా చేశారా అని చెప్పేసి గమనించసాగారు. కానీ ఎటువంటి వాళ్ళు కూడా లోనకి ఫోర్స్ఫుల్గా కానీ ఆ డోర్స్ని బద్దలు కొట్టుకొని వచ్చినట్టయితే ఎటువంటి దాఖలాలు కూడా అక్కడ లేవు. ఈ న్యూస్ అక్కడ ఉన్నటువంటి బెంగళూరు మొత్తం కూడా వ్యాపించసాగింది. అక్కడ బెడ్రూమ్లో ముందుగా మనం చెప్పుకున్నట్టు ఒక బ్లాంకెట్, ఒక చాపమా తప్ప ఇంకేమీ లేవు. ఎటువంటి వేలుముద్రలు కానీ ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. ఈ ఫోరెన్సిక్ టీం అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని కూడా ల్యూమినాల్ కెమికల్తో క్లీన్ చేసి ఎటువంటి ఆధారాలు ఏమో దొరుకుతాయేమో అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయసాగారు. కానీ ఇక్కడ హంతకుడు ఎవరైతే ఉన్నారో ఒక్క క్లూని కూడా విడవకుండా చాలా పగడ్బందీగా, చాలా తెలివిగా ఈ తాలూకా ఇన్సిడెంట్ని అయితే చేయడం జరిగింది. ఈ ల్యూమినాల్ కెమికల్ని ఫోరెన్సిక్ వాళ్ళు ఎందుకు వాడతారంటే ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్లడ్ని ఎంత క్లీన్ చేసినా సరే బ్లడ్లో ఉన్నటువంటి కొన్ని పార్టికల్స్ అనేవి మినిమం దానిపై అయితే ఉండటం జరుగుతుంది. ఈ ల్యూమినాల్ కెమికల్ ఏంటంటే బ్లడ్లో ఉన్నటువంటి ఈ పార్టికల్స్ వాటితో రియాక్ట్ అయ్యి అక్కడ ఒక బ్లూ కలర్ లైట్ని అయితే అది విజిబుల్గా మనకి చూపించడం అయితే జరుగుతుంది అనమాట. దీనివల్ల బ్లడ్ ఎటు నుంచి ఎటు వెళ్ళింది లేదు అంటే దీన్ని ఎలా చేశారనే ఒక చిన్న అంచనాగా అయితే రాగలుగుతారు. కానీ ఇక్కడ ఎటువంటి ఆధారాలు కూడా దొరకకుండా చాలా పగడ్బందీగా చేశారని చెప్పేసి ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. వెంటనే ఆ ఉన్న రిఫ్రిజిరేటర్ని, అక్కడ ఉన్నటువంటి ఆ పీసెస్ని కూడా ఫోరెన్సిక్ వాళ్ళు ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. ముందుగా ఈ ఉన్నటువంటి ఈ పీసెస్ని అయితే లెక్క పెట్టారు. ముందుగా 30 పీసులుగా కట్ చేసినట్టు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. తర్వాత కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కంప్లీట్గా ఈ మహాలక్ష్మి బాడీని అగంతకుడు 59 పీసులుగా కట్ చేయడం అయితే జరిగింది. వెల్కమ్ టు ద షో. దిస్ ఈజ్ సతీష్. వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ క్రైమ్ ఎపిసోడ్స్. అది సెప్టెంబర్ 20 శుక్రవారం బెంగళూరులోని వసపా గార్డెన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక 3 స్టోరీ బిల్డింగ్. అది
ఫస్ట్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నటువంటి మహాలక్ష్మి రూమ్ నుండి ఒక దుర్వాసన అయితే రావడం జరిగింది. అది ఎంతలా అంటే చుట్టుపక్కల ఎవరూ కూడా నిల్చోలేనంతగా. వెంటనే ఆ రూమ్ తీయడానికి ప్రయత్నించినటువంటి ఆ హౌస్ ఓనర్ ఆ రూమ్ని తీయలేక లోపల నుంచి లాక్ చేయడం ఉండడం గమనించాడు. వెంటనే ఇంటికి వెళ్ళిందేమో అనుకొని చెప్పి ఏదైతే వాళ్ళ తాలూకా రూమ్ తాలూకా రెంటెడ్ అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్ని బయటకు తీసి అందులో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఆ నెంబర్ మరెవరిదో కాదు, మహాలక్ష్మి అమ్మగారైనటువంటి మీనా గారిది. వెంటనే ఆ స్పేర్ కీ పట్టుకొని ఆ మీనా గారు అండ్ మహాలక్ష్మి గారి పెద్దక్క అయినటువంటి లక్ష్మి గారు కూడా రూమ్కి రావడం జరిగింది. వెంటనే వీళ్ళు రూమ్ తాలూకా స్పేర్ కీతో రూమ్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అది ఒక 1 BHK. దాని తాలూకా రూమ్ డోర్ కంప్లీట్గా బెడ్రూమ్కి లింక్ అయి ఉంటుందన్నమాట. వీళ్ళు డోర్ తీసి లోనకి వెళ్ళి ఎక్కడి నుంచి వాసన వస్తుందని చెప్పేసి గమనించసాగారు. వాళ్ళ పెద్దక్క అయినటువంటి లక్ష్మి ఈ విషయాన్ని కూడా తన ఫోన్లో అయితే రికార్డ్ చేయడం అయితే మొదలుపెట్టింది. వెంటనే ఆవిడ ఆ బాత్రూంలో అండ్ ఆ బెడ్రూమ్లో కూడా ఎక్కడి నుంచి వాసన వస్తుందని చెప్పేసి గమనించసాగింది. బెడ్రూమ్లో ఎటువంటి మంచం కానీ ఏమీ లేదు, ఒక బ్లాంకెట్ ఒక చాప మాత్రమే ఉన్నాయి. వెంటనే ఆ బాత్రూంలో కూడా చూడసాగింది. కానీ వాళ్ళ మదర్ తాలూకా చూపు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ చుట్టూ కూడా ముసురుతున్నటువంటి ఈగలు దోమల పైన అయితే ఉంది. అయితే ఫ్రిడ్జ్లో ఏదో ఉందని తను డౌట్ పడి భయపడుతూనే ఫ్రిడ్జ్ తాలూకా డోర్ను ఓపెన్ చేసింది. వెంటనే ఫ్రిడ్జ్లో నుండి ఒక కవర్ ప్యాక్ చేసినటువంటి ఒక కవర్ బయటపడింది అనమాట. ఆ కవర్ ఏంటా అని చూడగా అందులో ఉన్నటువంటి మాంసపు పీసులు అయితే ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి ఇవి ఉండటం వల్ల ఈ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఈ పీసెస్ కూడా కంప్లీట్గా డీకంపోజిషన్ స్టేట్లో అయితే ఉన్నాయి. ఫోరెన్సిక్ వాళ్ళు తేల్చింది ఏంటంటే యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులైంది. కాకపోతే ఈ బాడీ పార్ట్స్ని పీసెస్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా రోజుల వరకు బయటకు స్మెల్ రాకుండా ఉందన్నమాట. కాకపోతే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పీసెస్ పైన ఈ ఫంగస్ పట్టి దానివల్ల స్మెల్ అనేది బయటికి రావడం జరిగింది. పోలీసులు ఇటువంటి కేసుని మేము ఎప్పుడూ చూడలేదు, ఇంత దారుణంగా ఎలా చంపారు అని ఆశ్చర్యపోయారు. అయితే అక్కడి నుంచి కేసు ఫైల్ చేసి ఈ పూర్వాపరాలు మహాలక్ష్మి తాలూకా బ్యాక్గ్రౌండ్ని పరిశీలించసాగారు. మహాలక్ష్మి మదర్ అయినటువంటి మీనా కుమారి, వాళ్ళ ఫాదర్ అయినటువంటి కరణ్ సింగ్ వాళ్ళు నేపాల్లో ఉన్నటువంటి టీకాపూర్ నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు నేపాల్ నుండే పని నిమిత్తం 35 సంవత్సరాల కిందట బెంగళూరుకి వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళకి 4 పిల్లలు అనమాట. ఒకరు మహాలక్ష్మి, రెండవ కుమార్తె పేరు లక్ష్మి, 2 కుమారులు. వాళ్ళ పేరు ఒకరి పేరు ఉఖమ్ సింగ్, ఇంకొకరి పేరు విక్రమ్. పెద్ద కుమార్తె అయినటువంటి లక్ష్మి పెళ్ళి ఇమ్రాన్తో అయితే అయింది. వాళ్ళు ఫ్యామిలీ సపరేట్ అయ్యి వాళ్ళు వేరే దగ్గర రెంట్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ మహాలక్ష్మికి కూడా పెళ్ళి అయిపోవడం జరిగింది హేమంత్ దాస్ అనే వ్యక్తితో. 2022వ సంవత్సరం నుంచి వీళ్ళ మధ్య కొంత మనస్పర్ధలు వచ్చిన తర్వాత నుంచి ఈవిడైతే భర్త అయినటువంటి హేమంత్ దాస్తో సపరేట్గా ఉంటూ తన జీవితాన్ని అయితే కొనసాగిస్తుంది. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది. కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత పక్కాగా మొదటగా అనుమానం వెళ్ళేది భర్త పైన కాబట్టి ఈ కేసులో సస్పెక్ట్ నెంబర్ 1గా హేమంత్ దాస్ని పోలీసులు చేర్చడం జరిగింది. ఈ హేమంత్ దాస్కి బెంగళూరులో ఒక చిన్న మొబైల్ యాక్సెసరీ షాప్ నడుపుతూ ఉన్నాడు. ఈ మహాలక్ష్మి కూడా బెంగళూరు శివారులో ఉన్నటువంటి ఒక ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో తినైతే సేల్స్లో జాబ్ అయితే చేయడం జరుగుతూ ఉంది. పోలీసుల విచారణలో హేమంత్ దాస్ చెప్పింది ఏంటంటే మహాలక్ష్మి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తుంది. ఈ అంశం మీదే మా ఇద్దరికి చాలా రోజులుగా గొడవలు సాగటం వల్ల అన్అఫీషియల్గా 2022వ సంవత్సరంలో సపరేట్ అవడం జరిగింది. కానీ మాకు లీగల్గా ఎటువంటి డైవర్స్ కూడా మా ఇద్దరి మధ్య జరగలేదు అని చెప్పాడనమాట. అయితే కొంతకాలంగా పాపని తన దగ్గర ఉంచుకున్న మహాలక్ష్మి తర్వాత ఆ పాపని హేమంత్ దాస్ దగ్గరికి పంపించింది. 15 రోజులకు ఒకసారి పాపను చూడడానికి తను వస్తూ పోతూ ఉండేది. కానీ ఒక నెల రోజుల కింద నుండి కూడా పాపను చూడటానికి రాలేదు. ఇద్దరు సపరేట్ అయిన తర్వాత మహాలక్ష్మి కొంతకాలం వాళ్ళ అమ్మ అయినటువంటి మీనా గారి దగ్గరే ఉంది. తర్వాత ఇప్పుడు ఏదైతే అపార్ట్మెంట్లో ఇష్యూ జరిగిందో ఆ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యి సపరేట్గా ఒంటరిగా ఉండటం జరుగుతూ ఉంది. తర్వాత పోలీసులు హౌస్ ఓనర్ని విచారించసాగారు. హౌస్ ఓనర్ చెప్పింది తను ఒక 5-6 నెలల కిందట మాత్రమే మా అపార్ట్మెంట్లో దిగిందని, తను జాబ్ నిమిత్తం ఇక్కడ ఉంటుందని, మార్నింగ్ 7:30కి తను ఇంటి నుంచి బయలుకి వెళ్తుంది, అలాగే రాత్రి 10:30కి తిరిగి ఇంటికి చేరుతుంది అని చెప్పేసి విచారణలో వెల్లడించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారించగా వాళ్ళు చెప్పింది ఏంటంటే తను ఎప్పుడు మార్నింగ్ 7:30కి వెళ్తుంది, రాత్రి 10:30కి రావడం జరుగుతుంది. అయితే ఒక అబ్బాయిని మాత్రం రెగ్యులర్గా రూమ్కి తీసుకొచ్చేదని, అతను కొంతకాలం అయితే ఈ రూమ్లోనే ఉండటం జరిగిందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఇది పోలీసులు
ఒక ఇంపార్టెంట్ విషయంగా వాళ్ళు నోట్ చేసుకొని దాని బేస్ మీద వాళ్ళు దర్యాప్తు అయితే కొనసాగించడం జరిగింది. దీనితో ఆ ఉన్న పోలీసులు ఆ అమ్మాయి తాలూకా కాల్ డేటాని, కాల్ లిస్ట్ని అయితే పరిశీలించసాగారు. వాట్సాప్ స్టేటస్ల దగ్గర నుండి వాట్సాప్ మెసేజ్ల వరకు పరిశీలించసాగారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ అమ్మాయి రెగ్యులర్గా వెళ్తూ వస్తున్నటువంటి ఆ పార్లర్స్ కానీ లేదా షాపింగ్ మాల్స్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సూపర్ బజార్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా చెక్ చేయడం జరిగింది. ఇంతలో పోలీసులు ఆమె భర్త అయినటువంటి హేమంత్ దాస్ను మరొకసారి ఇంట్రాగేషన్ నిమిత్తం పిలవడం జరిగింది. ఈ ఇంట్రాగేషన్లో మహాలక్ష్మి భర్త కొన్ని విస్తుపోయే నిజాలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. యాక్చువల్గా వాళ్ళిద్దరికీ మ్యారేజ్ జరిగి సుమారు 6 సంవత్సరాలు గడిచింది. వాళ్ళకు ఒక పాప కూడా ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈమె క్యారెక్టర్లో, ప్రవర్తించే విధానంలో కొన్ని మార్పులు అయితే భర్త అయినటువంటి దాస్ గమనించడం జరిగింది. అయితే ఈ విషయాల్ని తను ఆవిడని అడుగుతూ ఉండగా తను తప్పించుకునే ప్రయత్నంలో తను మాట మార్చేదని, దీనిపై తనకు అనుమానం పెరిగి తను ఒక ఎంక్వైరీ చేయడం జరిగిందని చెప్పాడు. అయితే తను ముగ్గురిపై అనుమానాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఒకటి, ఆవిడ పనిచేస్తున్నటువంటి స్టోర్ మేనేజర్. 2, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి కామన్ ఫ్రెండ్. అండ్ 3వ వ్యక్తి, ఈయన ఉత్తరాఖండ్ నుంచి బెంగళూరు వచ్చి ఒక స్టోర్లో బార్బర్గా అయితే పనిచేస్తున్నాడు అనమాట. తన పేరే అష్రఫ్. ఇదే అష్రఫ్ పైన ఆల్రెడీ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో ఈ హేమంత్ దాస్ కేసు పెట్టడం అయితే జరిగింది. అయితే దీన్ని ఆ మహాలక్ష్మి అగెనిస్ట్గా వెళ్తూ అష్రఫ్ అండ్ మహాలక్ష్మి కలిసి ఈయన పైన అసాల్ట్ కేసు అయితే పెట్టి ఒక గృహ నిర్బంధం కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఈ కేసు తాలూకా పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ హేమంత్ దాస్ పైన పోలీసులకు ఉన్న అనుమానం తొలగిందనమాట. ఈ కేసుకి హేమంత్ దాస్కి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించి ఈ కేసు నుండి తనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మెయిన్ సస్పెక్ట్ వచ్చేసి అష్రఫ్. తర్వాత కొన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అష్రఫ్ని అయితే పోలీసులు పట్టుకున్నారు. ఇంట్రాగేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అష్రఫ్ అయితే నిజాన్ని ఒప్పుకున్నాడు. యాక్చువల్గా నాకు మహాలక్ష్మికి అఫైర్ ఉన్నమాట వాస్తవమే, కానీ ఏ రోజైతే మహాలక్ష్మి భర్త మాపై కేసు పెట్టాడో ఆ రోజు నుంచి కూడా మహాలక్ష్మితో నేను దూరంగా ఉంటున్నాను అని అష్రఫ్ తన కన్ఫెషన్ రిపోర్ట్లో ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు కాల్ డేటాస్ని, ఆయన తాలూకా సోషల్ మీడియా అకౌంట్స్, వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఈ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. అష్రఫ్కి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని. ఇక్కడ సస్పెక్ట్ నెంబర్ 1 అయినటువంటి ఆమె భర్త దాస్, నెక్స్ట్ సస్పెక్ట్ నెంబర్ 2 అయినటువంటి ఈ అష్రఫ్, వీళ్ళిద్దరూ కూడా నిర్దోషులుగా బయటకైతే రావడం జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్ చేసింది ఎవరు? అప్పుడే తెరపైకి వచ్చిన పేరు ముక్తి రంజన్ రాయ్. ఈ ముక్తి రంజన్ రాయ్ కూడా ఈ అమ్మాయి మహాలక్ష్మి కనపడన దగ్గర నుంచి తిను కూడా కనపడటం లేదు. చివరిగా ఈ ముక్తి రంజన్ తాలూకా కాల్ డేటాని నిశ్చితంగా పరిశీలించిన పోలీసులు చివరిగా ఈ కాల్ ఎవరికి వెళ్ళిందని చెప్పేసి ఆరా తీశారు. చివరిగా వెళ్ళిన కాల్ స్మృతి రంజన్ రాయ్. ఈమె ముక్తి రంజన్ రాయ్కి సిస్టర్ అవుతుందన్నమాట. యాక్చువల్గా తనను పోలీసులు ఇంట్రాగేషన్కి పిలిచి కంప్లీట్గా విచారించిన తర్వాత పోలీసులకి విస్తుపోయే నిజాలు వెలువడడం జరిగింది. యాక్చువల్గా ఈ ముక్తి రంజన్ రాయ్, ఈ మహాలక్ష్మి ఒకే గార్మెంట్ షాప్లో అయితే పనిచేస్తున్నారు, ఒకే ఫ్యాషన్ ఫ్యాక్టరీలో అయితే పనిచేస్తున్నారు. యాక్చువల్గా ఈ ముక్తి రంజన్ రాయ్ ఈ మహాలక్ష్మితో ఎఫ్ఐఆర్ కొంతకాలంగా కొనసాగిస్తున్నాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా ఫోన్లో సంభాషణలు, వాట్సాప్లో ఈ చాటింగ్స్ ఇవన్నీ కూడా పోలీసులు గమనించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక అఫైర్ ఉందని ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. వీరిద్దరి మధ్య రిలేషన్ అయితే చాలా టాక్సిక్ రిలేషన్గా మారటం జరిగింది. ఇలా కొంతకాలం తర్వాత ఈ మహాలక్ష్మి పైన ఈ ముక్తి రంజన్ దాస్కి ఆమె భర్తకి ఏ విధంగా అయితే అనుమానం తలెత్తిందో తినకు కూడా అదే విధమైన అనుమానం తలెత్తసాగింది. మహాలక్ష్మి తన ఊర్లో ఉన్నటువంటి ఇంకొకరితో అఫైర్ అయితే కొనసాగించడం జరిగింది. దీనిపై ఈ ముక్తి రంజన్ రాయ్కి ఈ మహాలక్ష్మికి కూడా గత కొంతకాలంగా తీవ్రమైన గొడవలు అయితే జరుగుతున్నాయి. దీనిపై ఈ ముక్తి రంజన్ రాయ్ ఎవరైతే ఉన్నారో తను ఈ మహాలక్ష్మిని పలుమార్లు నిలదీయటం జరిగింది. ఈ టార్చర్ని తట్టుకోలేక ఈ మహాలక్ష్మి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ముక్తి పైన మహాలక్ష్మి ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. దీన్ని పోలీసులు ఆయన పిలిపిస్తూ
కొద్దిగా మందలిస్తూ ఈ కేసు కొట్టేసినందుకు గాను ఈయన దగ్గర నుంచి పోలీసులు 10,850 రూపాయలని తీసుకొని బయటపడేయటం జరిగింది. అయితే ఈ డబ్బులు పోయాయన్న కోపం, తనపైన కేసు పెట్టిందన్న కోపంతో ఈయన పలుమార్లు మహాలక్ష్మికి ఫోన్ చేయడం జరిగింది. మహాలక్ష్మి కలవటానికి నిరాకరించింది. కానీ తప్పదు, ఇటు పరిస్థితుల్లోనే కలవాలి అని చెప్పేసి కొంతకాలంగా రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాడనమాట. ఏ రోజైతే సెప్టెంబర్ 2వ తారీఖున తినను మహాలక్ష్మిని ఎలాగైనా కలవాలని చెప్పి తన్ని బతిమలాడుకోసాగాడు. చివరిగా మహాలక్ష్మి సరే అని చెప్పి మాట్లాడడానికి రమ్మని చెప్పింది. అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఈ ఎఫ్ఐఆర్ పైన ఈ కేసు ఎందుకు పెట్టావని చెప్పేసి ఇద్దరి మధ్య ఒక వాగ్వేదం అయితే చోటు చేసుకుంది. చివరిగా ఆవేశం పట్టలేక మహాలక్ష్మి ఈయనపై అయితే చేయి చేసుకుంది. మగాడిపై చేయి చేసుకుందన్న ఒక ఉక్రోషంతో ఈ ముక్తి రంజన్ అక్కడ దగ్గర ఉన్నటువంటి ఒక ఇనుపు రాడ్తో మహాలక్ష్మి తలపై అయితే కొట్టాడు. వెంటనే మహాలక్ష్మి ఆ రక్తం మూడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తినపై అయితే ఇంకా వాగ్వేదానికి అయితే ప్రయత్నించింది. దీన్ని తట్టుకోలేక మరొక మారు తన తలపై బలంగా అయితే ముక్తి కొట్టాడనమాట. దీనితో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన మహాలక్ష్మి కొంత సమయానికి ప్రాణాలను విడిచింది. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా ఆ శవం దగ్గరే కూర్చున్నాడు ముక్తి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ రాత్రి ఆ పక్కన మీరు వీడియోలో చూసినట్టయితే ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ సూట్ కేసులో తన శవాన్ని పెట్టి తీసుకెళ్దామని చెప్పేసి ప్రయత్నించాడు. కానీ రాత్రి 11 అయినా సరే చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి జనావాసాలో ఉన్నటువంటి జనాలు బయటే తిరగటం వల్ల అది కుదరక ఆ ఆలోచన అయితే విరమించుకున్నాడు. తెల్లవారి 11:30 దాటిన తరువాత అందరూ ఆఫీసులకు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఒక సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఒక కత్తిని అయితే ఖరీదు చేయడం జరిగింది. ఆ కత్తిని తీసుకుని వచ్చి అక్కడ యూట్యూబ్లో ఈ బాడీని ఎలా కంపోజ్ చేయాలి, ఇక్కడున్న పరిస్థితుల్లో నేను ఎలా బయటపడాలి అని చెప్పేసి సెర్చ్ చేయడం అయితే జరిగింది. చివరిగా ఉన్నటువంటి ఆ బాడీని ముక్కలుగా కోసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మినిమం కొంతకాలం స్మెల్ రాకుండా ఉంటుంది, ఈ లోపు తప్పించుకోవచ్చు అని చెప్పి ముక్తి రంజన్ రాయ్ ఆ బాడీని ముక్కలుగా కోసి అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాడు. ఇదంతా కూడా ఈ స్మృతి రంజన్ రాయ్ పోలీసులకైతే వివరించడం జరిగింది తన అన్న గురించి. వెంటనే పోలీసులు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్లు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించగా తను ముక్తి రంజన్ కత్తి కొనుక్కుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళటం చాలా స్పష్టంగా అయితే కనిపించింది. అక్కడి నుంచి ఈ ముక్తి రంజన్ రాయ్ తన సిస్టర్ దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ముక్తి రంజన్ రాయ్ తన సోదరుడైనటువంటి సత్య హాస్టల్లో ఉంటున్నాడు బెరంపూర్లో, అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు అయితే తలదాచుకున్నాడు. అక్కడి నుంచి భద్రకలో ఉన్నటువంటి తన స్వగ్రామానికి తన పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ కూడా కొన్నాళ్ళు పోయిన తర్వాత తన బ్రదర్ అయినటువంటి సత్య దగ్గరికి వచ్చాడు. అప్పటికే ముహాభావంగా ఉన్న తన అన్నను చూసి సత్య ఏం జరిగిందని అడగగా ముక్తి జరిగింది మొత్తం సత్యకైతే వివరించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా ఈ ముక్తి భద్రకలో ఉన్నటువంటి తన పేరెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఒకరోజు తెల్లవారు లేవగానే తన తండ్రిని దగ్గర నుండి ఒక స్కూటీ తీసుకొని ముక్తి నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఒక బ్యాగ్ తగిలించుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామ శివారుల్లోకి అయితే ప్రయాణం చేయడం జరిగింది. అక్కడ రోడ్డు పక్కన ముక్తి తాలూకా బ్యాగ్, అందులో ఒక ల్యాప్టాప్, ఒక డైరీ, తన పర్స్, తన షూస్ పోలీసులు అయితే కనుగొనడం జరిగింది. ఆ పక్కనున్న నదిలో ముక్తి దూకి తన ప్రాణాలను అయితే తీసుకున్నాడు. ఆ డైరీలో నేను ఈ తప్పు చేశాను, దానివల్లే నేను ఇలా చేసుకుంటున్నాను అని చెప్పి ఆ డైరీలో అయితే రాశాడనమాట. అయితే ఒక జరిగినటువంటి చిన్న గొడవ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు దారితీసింది, చివరికి మహాలక్ష్మి ముక్తి కూడా ప్రాణాలు తీసుకునే పరిస్థితి, ఆమె పిల్ల అనాథైన పరిస్థితి. సమాజంలో ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఎంతవరకు దారితీస్తాయి అనడానికి ఈ ముక్తి, ఈ మహాలక్ష్మి జీవితమే ఉదాహరణ. మహాలక్ష్మి బంగారంలా పెళ్లి చేసుకొని ఒక డాటర్ని కానీ తనతోనే తన భర్తతోనే ఉండేలాగా ఉండుంటే ఈరోజు అందరితో ప్రాణాలతో ఉండేది. అలాగే ముక్తి రంజన్ రాయ్ కూడా క్షణికావేశానికి లోను కాకుండా ఆలోచించుండుంటే ఈరోజు మహాలక్ష్మి, ముక్తి రాయ్ కూడా ప్రాణాలతో ఉండేవారు. స్మృతి రంజన్ రాయ్ కూడా ఈ అన్న తనకు చెప్పిన వెంటనే కూడా పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఉంటే జైల్లో అయినా ఈరోజు ముక్తి రంజన్ రాయ్ బతికుండే పరిస్థితి. ఈ క్షణికావేశాలు, ఈ శారీరక సుఖాల కోసం, చిన్న చిన్న విషయాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం కుటుంబాన్ని పక్కన పెట్టి ఈరోజు మహాలక్ష్మి ప్రాణాలను విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ కేసు మీకు ఎలా అనిపించిందో
కింద కామెంట్ సెక్షన్లో మా కోసం తెలియజేయండి. ఇటువంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.